40వ కీర్తన మొదటి 3 వాక్యాలు నేను చదువుతాను. Psalms 41 right up to 3. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఇన్ ఇంగ్లీష్, ఐ వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్. ఓపికగా కనిపెట్టుకున్నాను, ఓపికతో కనిపెట్టాను. చెప్పండి. ఓకి పైన ఇది ఉంది కదా, కొమ్ము ఉంది కదా. మరలా మీకు పెద్ద బాల శిక్ష నేర్పించాల్సి వస్తుంది. ఏం చేద్దాం మరి? పెళ్లి చేసేటప్పుడు చెప్తూ ఉంటాడు, నిన్ను విడువక ఎడబాయక రక్షించి పోషించి భక్షించి కదా బ్రతుకు దినములన్నిట నీకు మాత్రమే భర్తనై ఉందని చెప్పరా అంటే నీకు మాత్రమే అంటాడు. మాకు దీర్ఘంది నీకు మాత్రమే. అందుకే చెప్తా ఉంటాను, దేశ భాషలందు తెలుగు కాకపోతే ఆయా ప్రాంతాల్లో మీ పిల్లల కుటుంబాలు విదేశాల్లో ఉన్నారు కనుక వాళ్ళ కోసం అప్పుడప్పుడు కొన్ని ఆంగ్ల ముక్కలు, ఏ ముక్కలు? చనరబై ఆనపకాయ ముక్కలు కాదు, ఏ ముక్కలు? ఆంగ్ల ముక్కలు చెప్తా ఉన్నాను. కానీ హల్లెలూయా యూనివర్సల్ వర్డ్, ఇది ప్రపంచమంతటా మాట్లాడే ఒకే ఒక్క మాట హల్లెలూయా అంటే దాని అర్థం దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. 40వ కీర్తన మొదటి 3 వాక్యం. యెహోవా కొరకు నేను సహనముతో, ఓపికతో, ఓరిమితో కనిపెట్టుకుంటుని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. సందేహించకూడదు. మొరపెట్టావా? నీవు మొరపెట్టావా? దేవుని దగ్గర నుంచి సమాధానం రావడానికి, దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరం రావడానికి కొంచెం సమయం పడుతుంది. మొత్తం మీద ఆయన మొర్ర ఆలకిస్తారు, ప్రత్యుత్తరాన్ని ఇస్తారు. చెప్పండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఇస్తాడు. ఎవరది? విశాలం ఉంది. తర్వాత మాట పూర్తి చేయండి. ఇరుకునందుండి నేను మొరపెట్టి తిని విశాల స్థలము నుండి ఆయన నాకు ఇస్తారు. మీరు మొరపెట్టడం ఆలస్యం. జనమా ఆయన నీ మాట వినగానే నీకు ఇస్తాడు. ఉత్తరం ఇవ్వకుండా ఉండడానికి ఆయన ఏమైనా విగ్రహమా? ఉత్తరం ఇవ్వకుండా ఉండడానికి ఆమె వెండి బొమ్మ, బంగారు బొమ్మ, చెక్క బొమ్మ, లేకపోతే సిమెంటు దిమ్మ కాదు కదా. మాట్లాడే దేవుడు, మనస్సున్న దేవుడు, వినే దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, నడిపించే దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే మనస్సెరిగిన దేవుడు మన ప్రభు. హల్లెలూయా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర గుడ్. ఆ తర్వాత వాక్యం చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను. అక్కడున్నప్పుడు చాలామంది నన్ను చూశారు. ఎక్కడున్నప్పుడు? నేను తిరుగుబోతుగా, తాగుబోతుగా, జోదగాడిగా, అక్రమస్తుడిగా, అన్యాయస్తుడిగా, దుర్మార్గునిగా, వ్యభిచారిగా బ్రతుకుతున్నప్పుడు చాలామంది చూస్తున్నారు నన్ను. అందుకే అడుగుతారు, అదిగో ఎవరాడు? దుర్బలుడు. శృంగారపు దేవాలయానికి ఎదురుగా ఒకడు కూర్చొని ఉండేవాడు.
శృంగారపు దేవాలయానికి ఎదురుగా కూర్చొని ఉండేవాడు. దైవజనులు యేసు నామంలో నీ అతను లెగమంటే లెగిశాడు. అతను మందిరంలోకి వచ్చాక అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఏమడుగుతారో తెలుసా? వాడే వీడా, వీడే వాడా అంటే అర్థం ఏంటి? అడుక్కుదండం మేము చూసాం. ఆ గుమ్మం దగ్గర కూర్చొని చర్చిలోకి వచ్చే వాళ్ళందరినీ కామెంట్ చేస్తూ ఉండేవాడు. ఎదవ, పెద్ద ఎదవీడు. ఏ రోజు చర్చిలోకి రాడు. వాడితో పాటు నలుగురు కూర్చోబెట్టుకొని ఉంటాడు అక్కడ. చర్చిలోకి వచ్చే వాళ్ళందరినీ కామెంట్ చేస్తూ ఉండేవాడు. వాడే వీడా, వీడే వాడా. అదే నేను ఇందాక మీకు కీర్తన చదివించినప్పుడు చెప్పాను. చూచి, ఇప్పుడు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట అనేకులు దానిని చూచి, చూడతారా వింటారా? పాట వింటారా చూస్తారా? వింటారు. మరి చూడడం ఏంటి? అదే చెప్తున్నాను. దావీదు ఒకప్పుడు నాశనకరమైన లేక జగటగల దొంగ ఊబిలో ఉన్నప్పుడు మీలో చాలామంది దావీదును చూశారు. చూసిన వాళ్ళు అందరూ ఏమన్నారు తెలుసా? ఇందాక చూపెట్టాను మీకు. 15వ వాక్యం, నన్ను చూసి ఆహా ఆహా అబ్బా అయిపోయాడు రాడా, ఇక మట్టి కొట్టుకోపోయాడురా, ఇక అయిపోయాడు రాడా అని అబ్బో ఎన్ని మాటలన్నారు. కానీ దావీదు ఆ స్థితిలో ఉండి కూడా సహనంతో కనిపెట్టుకున్నాడు. ఓపిగ్గా కనిపెట్టాడు. దేవా, దయచేసి నన్ను లేవనెత్తున్నాయి. ఈ ఊబిలో నుంచి నేను లేవలేకపోతున్నానయ్యా, మీరు లేవనెత్తండి. ఓపిక. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి, ఆయన విడిపిస్తాడు. దావీదు ఇక దేవుడు అతన్ని అక్కడి నుంచి లేపి నా పాదములు క్రీస్తు అనే బండపైన స్థిరపరచు. నేను ఇప్పుడు పాట పాడుతుంటే ఏమని, పనికిరాని నన్ను నీవు క్రీస్తనే బండ నన్ను. ఈ పాట పాడుతుంటే చాలామంది చూశారు. మా పేట అతను ఒకప్పుడు మా పేటలో తాగేసి ఆ మూల మీద ఆ రోడ్డు మలుపు ఆ బురదగుంట్లో పడిపోయి ఉండేవాడు. పందులు కప్పలతో పడి ఉండేవాడు అక్కడ, పందులు కుక్కలతో. నిజమే. అప్పుడు చూశారు. చూసి మరింతగా దేవుని యందు నమ్మికుంచి దేవుని ఎడల భయభక్తులు నిలిపారట. మన సాక్ష్యాన్ని కీర్తనగా పాడుతూ ఉన్నప్పుడు ప్రజలు ఆ వెనకున్న ఆ సినారియోని తలంచాలి. ఒకప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉండేవాడు, ఇప్పుడు దేవుని సన్నిధిలో క్రీస్తు అనే బండపై స్థిరపరచబడి విశ్వాస జీవితాన్ని ఎంత అద్భుతంగా చేస్తున్నాడని అనేకులు దానిని చూచి మనం దేవుని సన్నిధిలో చక్కగా స్తుతి ఆరాధన చేసి ఆత్మలు ఆనందించి సంతోషిస్తూ ఉంటే బాధపరచబడువారు దానిని చూచి వాళ్ళ హృదయాలు తెప్పరిల్లుతాయట. ఉందా? ఏ కీర్తన? 69వ కీర్తన 69వ కీర్తన 32వ వాక్యం. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరూ అలాగే ఉంటారు అనుకోవడం మన భ్రమ. ఎన్నో బాధల్లో కష్టాల్లో వస్తారు. బాధపడుతూ ఉన్నవారు దానిని చూచి దేనిని
30వ వాక్యం, కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతిస్తాను, నేను ఆయనను ఘనపరుస్తూ ఉంటాను. దానిని చూచి బాధపడుతూ ఉన్నవాళ్ళు దానిని చూచి వాళ్ళ ప్రాణాలు, దేవుని వెదకువారులారా మీ ప్రాణాలు తెప్పరిల్లునుగాక. దైవ జనాంగమా, దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు ఆలకిస్తున్నారో, తొందరపాటు అనేది బహు ప్రమాదం. తొందరపాటు అనేది బహు ప్రమాదం. తొందరపాటులో మనం తీసుకునే నిర్ణయాలు కూడా యావత్ జీవితం మీద ప్రభావితం అవుతాయి, నష్టాన్ని కలుగు చేస్తాయి. ఆగి ఆలోచించాలి, నిదానించి ఆలోచించాలి. అది ఎప్పటికైనా శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు సమకూరుస్తాయి. నేను చెప్పదలిచింది, యెహోవా కోసం నేను సహనముతో, తెలుగులో పర్యాయ పదాలు ఎక్కువ, సహనముతో, ఓపికతో, లేక ఓరిమి, ఈ పదాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. మనకు బాగా తెలుసు, ఓ విధవరాలకి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యల మధ్యలో పదే న్యాయవాది దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఓ లాయరో నా పక్షంగా వాదించర్రా, తులమో పొలమో ఇచ్చుకుంటానరా బాబా, వాదించర్రా. 1-2 సార్లు అడిగింది. అతనేమో కుక్కని గసిరినట్టు గసురుతున్నాడు. ఎలా అస్తమాట్లు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తావు, హచ్చి కుక్కలాగా ఎంటాడుతావు. ఎలా? ఓ 2-3 సార్లు కోప్పడ్డాడు. ఆవిడ ఊరుకుందా? ఆవిడ మానేసిందా? ఒరే నీకే అంతుంటే నాకెంత ఉండాలరా, ఎవరు ఆనర్, నేనే వాదించుకుంటాను నా పక్షంగా అందా? అనలేదు. ఓపిక ఆడికి ఎంత కసురుతున్నా, ఎంత విసురుతున్నా, ఎంత కసురుకుంటున్నా చివరికి ఆడికే మారు మనసు వచ్చేసింది. నేను దేవునికి భయపడను, మనుషులకి భయపడను, ఈ మనిషికి ఏం ఓపిక రా బాబు, ఏమి కసురుకుంటున్నా, ఈ ఏమి సహనం రా బాబు ఈ మనిషికి అని వాదిస్తాను అనలేదు, న్యాయం తీరుస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. 7 మాటలు చెప్తాను, కట్టే కొట్టే తెచ్చే, ఎక్కువ ఎలాబరేట్ చేయకుండా చెప్తాను. మొదటి మాట అభివృద్ధి. మనం గనక కాస్త ఓపికగా ఉంటే అభివృద్ధి పరుస్తారు దేవుడు. 2, కొంచెం ఓరిమితో సహించండి, సమాధానాన్ని కలుగు చేస్తాడు. మొదటిది అభివృద్ధి, 2, 3 మన ఓపికగా ఉన్నప్పుడు పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాల్లో నీకు ప్రతిఫలం ఇస్తారు ఆయన. 4, నీవు గనక సహనంతో కనిపెట్టుకుంటే నిన్ను గణపరుస్తాడు. సహనముతో కనిపెట్టుకుంటే ప్రభు ఘనపరుస్తారు. 4, ఓపికతో కనిపెట్టుకొని ఉంటే శక్తితో నింపుతాడు. మనము గనక
ఆశతో కనిపెట్టుకొని ఉంటే చాలామంది ఓపికతో ఉంటారు, కానీ ఆసక్తి ఉండదు, ఆశ ఉండదు. చూద్దాం, చేద్దాం, జరుగుద్దో చచ్చుద్దో. ఓపికతోనే ఉంటారు, కానీ ఆసక్తి ఉండదు. చూద్దాంలే, చేశాక చూద్దాంలే అంట. ఓపికతో నీవు ఆసక్తి కలిగి ఉంటే తండ్రి నీకు వాగ్దానాలు అనుగ్రహించును గాక. ఆసక్తి లేనివాడికి వాగ్దానాలు లేవు. ఆఖరి మాట, ఓపికతో మనం కనిపెట్టుకొని ఉంటే ఆ ఓపిక, ఆ ఓర్పు నిన్ను సంపూర్ణపరచునుగాక. సంపూర్ణపరచబడే ప్రక్రియలో చాలామందికి ఓపిక ఉండదు. లేడికి లెగిసిందే పరుగు అన్నట్లుగా అయిపోవాలి ఇప్పుడు అంటారు. కానీ సంపూర్ణపరచబడాలంటే ఓపిక అవసరం. మొదటి మాట ప్రాస్పెరిటీ, రెండో మాట పీస్, మూడో మాట పర్సిక్యూషన్స్, నాలుగో మాట ప్రమోషన్, ఐదో మాట ఫేవర్, ఆరో మాట ప్రామిసెస్, ఏడో మాట పర్ఫెక్షన్. ఇన్ని మాటలు వింటున్నారు. ఈ దేవుని మాటల ద్వారా మీరు ధైర్యపరచబడి, ఆదరించబడి, ఉత్సాహించబడి, పురికొల్పబడి, ఆత్మీయ జీవితంలో మీరు రేపబడితే ఈ దేవుని మాటలు అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇష్టపడండి, గంట నొక్కి పెట్టండి. ఇవన్నీ చేయాలి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు క్రైస్తవ సమాజాలు ఇలాంటి దేవుని మాటల ద్వారా ఉజ్జీవింపబడాలి, ఉత్సాహపరచబడాలి. వాళ్ళ ప్రాణాలు వాక్యము ద్వారా తెప్పరిల్లునుగాక. మొదటి మాట ప్రాస్పెరిటీ. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం, జేమ్స్ 5:7. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడేంత వరకు విలువైన భూ ఫలము నిమిత్తం ఓపికతో కాచుకుంటాడు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అభివృద్ధి కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే ఇన్స్టెంట్గా అక్కడికక్కడే ఇన్స్టెంట్గా కాదు. వాక్యంలో ఉంది, త్వరితముగా వచ్చిన దీవెన నిలబడదు. ఓవర్ నైట్లో స్టార్ అయిపోవాలి, ఒక్క రాత్రిలో ప్రపంచ సూపర్ స్టార్ అయిపోవాలి, ఒక్క రాత్రిలో యూట్యూబ్ స్టార్ అయిపోవాలి, ఒక్క రాత్రిలో కోట్ల మందికి నేను తెలిసిపోవాలి. ఇట్లాంటి త్వరితముగా అలా గొప్పోళ్ళు అవ్వాలనుకున్నా, ఏదో ఒకటి సాధించాలనుకున్నా అడ్డదారి తొక్కకపోతే వాడు రాలేడు. అందుకే కొంతమంది నడమంత్రపు సిరిని చూసి మనం ఏమంటాం తెలుసా? కొంతమంది నడమంత్రపు స్థితిని చూసి మనం ఏమంటాం తెలుసా? వీడా
వీడు దుర్మార్గుడు అడ్డదారిలో దొడ్డిదారుల్లో లంచాలు ఇచ్చి కంచాలు ఇచ్చి మంచాలు వేసి కొంతమంది రాజకీయ నాయకులను కూడా ఇట్లాంటి రోత మాటలు పోలుస్తూ ఉంటాడు. ఫలానోడా వాడి వాళ్ళ ఆ స్థితిలో ఉన్నాడంటే ఎంతమంది రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళని తీసుకొచ్చి అడ్డదారిలో మంచాలు వేసాడు, ఇట్లాంటి దరిద్ర మాటలు మాట్లాడుతుంటారు. లేకపోతే వాడు ఓవర్ నైట్ ఎంత అయిపోతాడా అని మాట్లాడుతూ ఉంటారు. క్షణాల్లో పదవైనా, స్థితి అయినా, ఆస్తి అయినా, అంతస్తు అయినా, అభివృద్ధి అయినా, ఐశ్వర్యమైన సంపాదించాలనుకున్న వాడు అడ్డదారి తొక్కుతాడు. కానీ దేవుని వాక్యం యాకోబు దైవజనుడు ఎంత చక్కగా రాస్తాడు. ఒక వ్యవసాయకుడు తొలకరి వర్షం పడ్డ వెంటనే విత్తనాలు విత్తుతాడు. చెప్పండి, మన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపాన్ని బట్టి మనకు తొలకరి వర్షాలు ఎప్పుడు? మీరున్నారా? అండమాన్ వెళ్ళారా? స్పందించండి. మన భౌగోళిక స్వరూపాన్ని బట్టి చెప్పండి, ఎప్పుడు తొలకరి? జూన్ మొదటి వారం. జూన్, జూలై ఈ 2 నెలలు ఆయా ప్రాంతాలను బట్టి, నీటి వసతిని బట్టి నారు నాటుతారు. ఈ ఆగస్టు నెలలో కోతలు కోస్తాడు ఎవడైనా? కోస్తాడా? జూన్, జూలైలో నారు నాటాడు. ఈ ఆగస్టులో కోతలు కోస్తాడా? పని సెప్టెంబర్లో కోస్తాడా? పని అక్టోబర్లో కోస్తాడా? కాదే. నవంబర్ మొదటి వారంలో మరలా తుఫాను వచ్చింది, కడవరి వర్షం. తొలకరి వర్షము కావాలి పంటకి, కడవరి వర్షం పడ్డాక అప్పుడు కోతలు ప్రారంభిస్తారు. నవంబర్, డిసెంబర్ జస్ట్ ఒక వారం 10 రోజులు వర్షం పడ్డ తర్వాత మంచు కురుస్తుంది. ఎందుకు? తెల్లవారుజామున ధాన్యపు కంకుల మీద మంచు పడాలి, లేకపోతే బియ్యం పెలిసి ఎక్కువైపోయి విరిగిపోద్ది. అందుకే తెల్లవారు 2:30కి వెళ్ళి కోతలకు వస్తారు. సూర్యోదయం అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్ళరు. అర్థమైందా? తెల్లవారుజామున మంచు కురిసేటప్పుడే కోతలు కోసి కుప్పేసేయాలి అక్కడ. లేకపోతే ఎండబడ్డాక సూర్యోదయానికి బియ్యం పెలిసైపోయి విరిగిపోద్ది. అంటే మీరందరూ సిటీలో పుట్టాళ్ళు కదా. నాకు సేవకుని కనుక అన్ని రంగాల్లో కాస్త కొస్తో అడిగి తెలుసుకొని నేర్చుకొని వర్తమానానికి అవసరమైనట్లుగా చెప్తాను. రైట్. అలాగే నీతిమంతుల కోసం ఆనందం అనే విత్తనం విత్తబడి ఉంటుందట. అది తగిన సమయంలో భూమిని నెరవేర్చుకుంటూ పైకి వస్తుంది. విత్తిన వెంటనే మరుసటి రోజుకి లెగాలంటే వీడెవడ క్షుద్ర పూజలు చేసేవాడు అంటారు. మొదట అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే, వర్ధిల్లాలంటే ఓపిక. వేసావా? ఇస్సాకు వేసిన ప్రతి విత్తనం 100 ఫలించిందట. అతడు గొప్పవాడయ్యేంత వరకు క్రమక్రమముగా దేవుడు అతనిని అభివృద్ధి చేశాడు, వర్ధిల్లింపు చేశాడు. అంచేత ఆత్మీయులు ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి అంటే ఓపిగ్గా. మనకు తెలుసు ఆ క్షణాన ఏవి కనిపించదు. వారం 10 రోజుల వరకు ఏ ఆనవాలు కనిపించదు మనకు. కానీ అనుకోనని గడియలో దేవుని ఆశీర్వాదం పెళ్ళుబికి బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలు తనంతట తాను సాహసించి అభిషేకం చేసుకున్నాడు. ఆవేళ సమూయేలు ప్రవక్త సదాకాలం నీ రాజ్యాన్ని దేవుడు స్థిరపరచాలనుకున్నాడు, నీ రాజ్యం నిలబడదు అన్నాడా? ఇది 13వ అధ్యాయం. వినండి, ఎవరు తలదించకూడదు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఇది 16వ అధ్యాయంలో శామ్యూయేలు ప్రవక్తని దావీదు తలకాయ మీద నూనె పోసేసాడు. దావీదు అనుకున్నాడు, బాబోయ్ నేను అభిషేకించేసాడు నన్ను దేవుడు, నేను రాజు అయిపోతాను బాబా అనుకున్నాడు. కానీ 40 సంవత్సరాల పాటు ఆశీర్వాదానికి, అభివృద్ధికి సంబంధించిన
ఆవగింజంత ఆనవాళ్ళు కూడా కనబడలేదు దావీదు. అన్ని ప్రతికూలమే. కానీ అనుకొనని గడియలో 2వ సమూయేలు గ్రంథంలో రాజు అవుతాడు దావీదు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, సహనముతో ఓపికతో కనిపెట్టండి. తగిన సమయమందు నా తండ్రి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని మిమ్మల్ని వర్ధిల్లింప చేయునుగాక. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9, 10. Galatians chapter 6, 9, 10. మేలు చేయుటయందు విసుకకయుందము. మనం అలసిపోకుండా మేలు చేస్తూ ఉంటే తగిన కాలమందు పంటని డ్యూ సీజన్. నోట్ చేయండి ఇంగ్లీష్లో, ఫర్ ఇన్ డ్యూ సీజన్. డ్యూ అనే మాట 4వ పాయింట్ చెప్పేటప్పుడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. డ్యూ అనే మాట, డ్యూ సీజన్. తగిన సమయం అంటే ఏది అనేది మీకు మరలా చెప్తాను. రైట్? 9, 10. కాబట్టి మనం సమయము దొరికిన కొలది అందరి ఎడల, ప్రత్యేకించి ఫెయిత్ హోమ్ దేవుని మందిరములో ఉన్న సేవకుల పట్ల తలలు పైకెత్తారు. మీకు సమయం దొరికిన కొలది అందరికీ సహాయం చేయండి. ప్రత్యేకించి ఇదిగో ఈ విశ్వాస గృహంలో ఉన్న సేవకులు ఉన్నారే, సేవకుల పట్ల మేలు చేస్తూ ఉండండి. తగిన సమయంలో నా తండ్రి మిమ్మల్ని అభివృద్ధి చేయునుగాక, ఆశీర్వదించునుగాక, వర్ధిల్లింప చేయునుగాక. క్రమక్రమముగా వర్ధిల్లేటట్లుగా ఓపికగా ప్రభు కొరకు కనిపెడతాం. త్వరగా అయిపోవాలనుకుంటే అడ్డదారులు వెళ్తాం. తొక్కకూడని అడ్డదారులు తొక్కుతాం. అడ్డదారిలో అధికార పీఠాన్ని అధిష్ఠించితే వాళ్ళ పనులు ఎట్టుంటాయో తెలుసా? రాక్షస ఆనందాన్ని అనుభవిస్తూ, మంచి చెడు ఏవీ తెలియకుండా, పేద ధనిక అనే తారతమ్యం లేకుండా విచ్చలవిడిగా రూల్ చేస్తారు. అడ్డదారులు దొడ్డిదారులు వస్తాయి. రెండో మాట పీస్. 37వ కీర్తన 7వ వాక్యం. 37వ కీర్తన 7వ వాక్యం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి, ఇన్ ఇంగ్లీష్, రెస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్. తెలుగులో కనిపెట్టుకోండి, ఓరిమి, ఓపిక. ఇంగ్లీష్లో ఒకే పదం, వెయిట్ పేషెంట్లీ. యెహోవా ఎదుట మౌనముగా కనిపెట్టండి, ఓపికతో కనిపెట్టండి ఆయన కోసం. ఇప్పుడు వినండి. తన మార్గమున వర్ధిల్లుచు ఉన్నవానిని చూచి, చెప్పండి, తన మార్గమున వర్ధిల్లుతూ ఉన్నవానిని చూసి, దురాలోచనలు నెరవేర్చుకుంటున్న వానిని చూసి, 8 కూడా, కోప్పడద్దు, ఆగ్రహించద్దు, వ్యసనపడద్దు, అది నీ కీడికే. ఈ 2 వాక్యాలు గుర్తుపెట్టుకోండి. మన హృదయంలో సమాధానాన్ని కోల్పోవడానికి కారణం, మనం దేవుని మీద నిరీక్షించలేకపోవడానికి కారణం, దేవుని యొద్ద కనిపెట్టలేకపోవడానికి గల కారణం ఆసాపే. భక్తిహీనుల క్షేమము నా కంటబడ్డప్పుడు నేను మత్సరపడ్డా. భక్తిహీనుల క్షేమము నా కంటబడ్డప్పుడు నేను, ఇప్పుడు ఎందుకు మత్సరపడుతున్నావు? అలా మత్సరపడినందువల్ల నీ హృదయంలో అప్పటి వరకు నీకు కలిగి ఉన్న సమాధానం పోగొట్టుకుంటున్నావు. ఒకవేళ సేవకులు తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నావు, ఉపవాస ప్రార్థన పెట్టించే
వ్యాపారం ప్రారంభించావు, ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఏదో జరుగుతుంది వ్యాపారం, ఏదో జరుగుబాటు అవుతుంది వ్యాపారం. కానీ ఆ పక్కనోడు ఉన్నాడే చేతబళ్ళు చేయించేవాడు, కాటికాపురం తెప్పించి ఆ త్రాసు లేదండి, త్రాసు దానికి చేతబడి చేయించాడు. దానికి మంగళసూత్రం అంటున్నా, ఏంటి అదేదో కట్టాడు. అన్యజనుడేమో అన్ని దరిద్ర పనులు చేసి వ్యాపారం చేస్తుంటే ఆడి వ్యాపారం ఏమో 3 పువ్వులు 6 కాయలు. ఈడి బతికేమో ఎందుకిలా జరిగిన నా వేదన. సమస్య ఎక్కడొచ్చింది? 7వ వాక్యం 2వ లైన్ చదవండి. అది నీతి మార్గం కాదు జోసెఫ్, అది యథార్థమైన మార్గం కాదు, క్రమశిక్షణ కలిగిన మార్గం కాదు. తన మార్గమందు వాడు వర్ధిల్లుతున్నాడు, వాడు వర్ధిల్లుతూనే ఉన్నాడు, వాడు అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఎంత చక్కని మాట! తన మార్గమున వర్ధిల్లుచున్న వానిని చూసి మత్సరపడద్దు. దురాలోచనలు నెరవేర్చుకుంటున్న వానిని చూసి పని వాళ్ళ కర్మాలు సావని, మీరు మాత్రం యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. స్తోత్రం చెప్పు. దీనికి లింక్ ఏంటో చెప్పనా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7. దేనిని గూర్చి చింతింపకండి. స్తోత్రం చెప్పు. దేనిని గూర్చి చింతింపకండి, ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు చెప్పండి దేవునికి. స్తోత్రం చెప్పు గట్టిగా. 37వ కీర్తనలో దేవుని ఎదుట మౌనముగా ఉండమన్నాడు. కొత్త నిబంధన దైవజనుడు అంటాడు, దేనిని గురించి చింతించకండి, మీ ప్రతి అవసరం. 4 అవసరాలేమో దేవుడితో చెప్పి, 2 అవసరాలేమో నాకు చెప్పి, 3 అవసరాలేమో మీ ఆయనకి చెప్పు. పంచుకుంటే వెళ్ళమాకండి. మీ ప్రతి విషయాన్ని పోసగుచ్చినట్లుగా ఇంకా చెప్పనా, ఏకరువుగా ప్రభుతో చెప్పండి. ఏది ఆడట్లయిపోతున్నాడు, వీళ్ళు అలాగ వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు పరిగెత్తున్నాడు, వాళ్ళ గురించి కాదు, నీ సంగతులు ఏమన్నా ఉంటే చెప్పు. మనవాళ్ళకి అదే బాధ, మనవాళ్ళతో వచ్చిన ఇబ్బంది అదే. మనం నాశనం అయిపోయినా పర్వాలే, పక్కనోడు బాగుపడకూడదు. వాడికి ఏదైనా జరిగిందనుకో, నువ్వు హ్యాపీగా పాస్టర్ గారు అరే మన కొంపెట్టు దరిద్రంగా ఉంది కదరా, నీ సంగతులు ఏమిటో ప్రభుత్వం చెప్పడం మనదేముందిలే గారా, ఆడి కొంప బూడిదైపోయింది, అదే చాలు నాకు. వద్దు. ఎవరి మార్గాలు వాళ్ళు వర్ధిల్లుతుంది. లెట్ ఇట్ బీ. వదిలేద్దాం వాళ్ళ మానాలను వదిలేద్దాం. మన అవసరాలు ఏంటో చెప్దాం. ఈ నెలలో దేనిని గురించి చింతించద్దు. మీ ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పండి. సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం. హల్లెలూయా. 3వ మాట, మనం ఓపికగా ఓరిమితో ఉంటే వానపాము కూడా మన ముందుకొచ్చి బుసలు కొట్టుద్ది. వానపాము కొట్టదు కదండి, దానికున్న స్టామినాతో నాగుపాములాగా బొస్ అనకపోయినా బుస్ అని అంటుంది. మనం ఓపికగా ఉంటే అటు అలాగే జరుగుద్ది. చదువు 3వ మాట, లూకాసు సువార్త 21:19. లూకాసు సువార్త 21:19. మీరు మీ ఓర్పు చేత
మీరు మీ ఓర్పు చేత ఇన్ యువర్ పేషియన్స్ పొసెస్ ఈఈఆర్ సోల్, మీ ప్రాణాన్ని కాపాడుకుంటారు. రోమాపత్రిక 5 3-4 వాక్యాలు. శ్రమలు ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి మీ శ్రమలయందు అతిశయించండి. చాలు. బోలెడన్ని ఉపద్రవాలు వస్తాయి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి చెప్పండి, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి శ్రమలు వస్తాయి. మన దేవుని బిడ్డలు ఆ శ్రమల మధ్యలో, ఆ పోరాటాల మధ్యలో వాళ్ళు ఓపికతో ఎదురు చూశారు గనకనే, శ్రమల మధ్యలో పోరాటాల మధ్యలో ఓపికగా ఎదురు చూసి వాళ్ళ ప్రాణాలు దక్కించుకున్నారు గనకనే వాళ్ళు హెచ్చించబడ్డారు, ఘనపరచబడ్డారు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు సింహాల బోన్లో వేస్తానన్నాడు, అగ్నిగుండంలో వేస్తానన్నాడు. యేసుప్రభు అంటారు, మీ ఓపికను బట్టి మీ ప్రాణాలు కాపాడుకుంటారు, మీ ఓర్పును బట్టి మీ ప్రాణాలు దక్కించుకుంటారు. ఏ ఓర్పు? మనకు వస్తున్న ఉపద్రవాల మధ్యలో, పోరాటాల మధ్యలో, శోధనల మధ్యలో, అగ్ని వంటి శ్రమల మధ్యలో ఓపికతో మనం కనిపెట్టుకుంటే మన ప్రాణాలు కాపాడుకుంటాం. అలా శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ప్రాణం కాపాడుకుందామని అటు ఇటు పరిగెత్తామా, ఏదో ఒక వేటగాని ఊరిలో మన పాదాలు చిక్కడిపోతాయి. అంచేత ఒకవేళ మన ప్రాణం మీదకి వచ్చిన శోధనలైనా సరే, శ్రమలైనా సరే, లేక అగ్ని వంటి శ్రమలు వచ్చినా సరే, ఆ శ్రమల మధ్యలో ఓపికగా మనం ఎదురు చూస్తే, కనిపెట్టుకొని ఉంటే మన ప్రాణాలు దక్కించుకోవడమే కాదు, ఆ శ్రమల పిదప, ఆ శ్రమల తరువాత మన స్థితి హెచ్చింపబడునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లాగే నేను ప్రాంప్టింగ్ రాసి పెట్టుకున్నాను. ఆ శ్రమల తరువాత, ఈ పోరాటాల తర్వాత మన యొక్క స్థితి హెచ్చింపబడుతుంది. ప్రస్తుతం బోళ్ళని శోధనలు, శ్రమలు వస్తున్నాయి. క్రైస్తవులకి, ఆత్మీయులకి బోలెడన్ని శోధనలు, శ్రమలు వస్తున్నాయి. చూద్దాం. ప్రతిదానికి ఒక సమయం ఉంది. వస్తాయి. మీరు ఉద్యోగాలు చేసే చోట, మీరు చదువుకునే చోట, వ్యాపారాలు చేసే చోట ఇట్లాంటి ఉపద్రవాలు వస్తాయి. వాళ్ళు మనల్ని అలా అంటున్నారు, ఇలా అంటున్నారని వాళ్ళ ఆచారాల వైపు వెళ్ళిపోదామా, లేకపోతే వాళ్ళ పద్ధతుల ప్రకారం వెళ్ళిపోదామా? అక్కర్లేదు. ప్రభు అంటారు, మీరు ఓపికతో నిలబడండి. అగ్నిగుండంలో వేశారా, అగ్ని వంటి శ్రమలు వచ్చాయా, నిలబడండి. వాటి తర్వాతే మీకు మహిమ కలిగిన ఒక ప్రమోషన్. నేను కదా మిమ్మల్ని ఘనపరుస్తాను. వెంటనే 4వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. బట్ కొన్ని మాటలు ఉన్నాయి, చదివితే బాగుంటుంది. రోమన్స్ 12:12, రోమపత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు. రెండు మాటలే మనం పట్టుకుంటాం. నిరీక్షణ ఉంటుంది, శ్రమల్లో ఓర్పు ఉంటుంది, కానీ ప్రార్థన చేయం. ఆ శోధనల మధ్యలో, శ్రమల మధ్యలో, పోరాటాల మధ్యలో ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి. అప్పుడే నా దేవుడు అగ్ని బలాన్ని చల్లారుస్తాడు, ఆయన మహిమని వెల్లడిపరుస్తారు యేసు నామములో. స్తోత్రం చెప్పు గట్టిగా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం.
మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, అది మహా ఆనందమని. అవును, పేషెన్స్. చివరి మాట చూడండి ఇంగ్లీష్లో, నోయింగ్ దిస్ దట్ ద ట్రయింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ వర్కత్ పేషియన్స్. వాటి మధ్యలో మీరు ఓపికతో నిలిచినప్పుడే మీకు మహదానందం కలుగునుగాక. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 10 వరకు సేవకుడు స్టేట్మెంట్ ఇది. సంగమా 6వ అధ్యాయం 3వ వాక్యం నుంచి, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఇదిగో శ్రమలయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాల్లోను, అల్లరులలోను, జాగారములలోను, ఉపవాసములలోను. ఇదిగో ఇప్పుడు ఈ వాక్యానికి మేము పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదా? శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దెబ్బలు లేవులే కానీ చెరసాలు లేదు. అల్లర్లు, ప్రయాస, జాగారాలు, ఉపవాసాలు, వీటన్నిటిలో మేము ఎంత ఓర్పుతో ఉన్నామో, పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యమును చెప్పుట వలన, దేవుని బలం వలన, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, అన్ని విషయాల్లో మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాం. పొగిడేవాళ్ళు కొంతమంది అయితే, దూషించేవాళ్ళు అనేక మంది అయితే, గణపరిచేవాళ్ళు కొంతమంది అయితే, ఘనహీనంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది అయితే, వీటన్నిటి మధ్యలో ఓపికగా ఉన్నాం. సేవలో మేము ఎన్ని బాధలు అనుభవిస్తున్నాం, వీటన్నిటి మధ్యలో ఓపికతో ఎదురు చూస్తున్నాం. చదువు 10 వరకు. మేము మోసగాళ్ళమై ఉండియో తెలియబడని వాళ్ళమై ఉండి కూడా అన్నీ మాకు తెలుసు, చచ్చిపోతున్న వారమై ఉండి ఇదిగో శిక్షింపబడిన వారమై అంటూ ఉండి ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్యలో ఓపిగ్గా ఎందుకయ్యా ఈ ఓపిక? ఈ ఉపద్రవాల మధ్యలో, ఈ శ్రమలు అగ్ని వంటి ఎందుకు? సుగుణాల సంపన్నుడు పాటలో చివరి చరణం అంటుంది, యేసయ్య నీ కృప నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప నా నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి. హల్లెలూయా. ఎందుకు భరిస్తున్నావు ఇవన్నీ ఓపికగా? నలుగురు పొగుడుతున్నారా? 400 మంది దూషిస్తున్నారు. నలుగురు ప్రశంసిస్తున్నారా? 10,000 మంది దూషిస్తున్నారు. వీటన్నిటి మాకెందుకు వచ్చిన కూడా అనుకుంటున్నావా? ఇవన్నీ ఎందుకు ఓపికతో సహిస్తున్నావో తెలుసా? నిత్య మహిమలోకి వెళ్ళాక ప్రభు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. మీరు కూడా అగ్ని వంటి శ్రమలు వచ్చినా, ప్రాణం మీదకి వచ్చినా సరే ఓపికతో కనిపెట్టండి. 4వ మాట ప్రమోషన్. పేతురు మొదటి పత్రిక 5:6. పేతురు మొదటి పత్రిక 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఓపికతో ఎదురు చూడండి. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఓపికతో తగిన సమయమందు, ఇప్పుడు చెప్తాను మీకు, తగిన సమయమందు. ఇప్పుడు డ్యూ డేట్, ఇగో కరెంటు బిల్లు ఉందా, కరెంటు బిల్లు వస్తుంది. కరెంటు బిల్లు ఆ డేట్ ఇచ్చి ఆగస్టు 10వ తేదీ లోపు కరెంటు బిల్లు కట్టాలని డ్యూ డేట్. శ్రీనాన్న, డ్యూ డేట్ తర్వాత పెనాల్టీయా? డ్యూ డేట్ అంటే ఏంటి? గడువు కాలము. గడువు దాటిన తర్వాత పెనాల్టీ, ఆ తర్వాత ఫీజు ఎత్తుకెళ్తాడు. డ్యూ డేట్ కరెంటు బిల్లు సంగతి కాదు, కానీ ఒక తల్లి ప్రసవించేటప్పుడు డ్యూ డేట్, ఇప్పుడు ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు లేటెస్ట్గా డేట్ చెప్పేస్తున్నారు, ఫలానా డేట్కి మీకు బిడ్డ పుడుతుంది. ఇది మనం ఎదురు చూస్తాం. ఉదాహరణ, ఆగస్టు 15 మంచి రోజు. ఏ మంచి రోజు? స్వాతంత్రం వచ్చింది కనుక మంచి రోజు. ఆ రోజు డాక్టర్ గారు డేట్ ఇచ్చారు, డ్యూ డేట్. అలా కాకుండా జూలై 15వ తారీఖే బిడ్డ బయటకు వచ్చాడు అనుకోండి, ఆయన ఏమంటారు? ప్రీమెచ్యూర్. ఒక నెల క్రితమో 2 నెలల క్రితమో 7వ నెలలోనో 7.5 నెలలోనో బిడ్డ బయటకు వచ్చాడు అనుకో, ప్రీమెచ్యూర్. ఆ ప్రీమెచ్యూర్ బిడ్డతో ఎన్ని అవస్థలు, అంతేనా? ఎన్ని అవస్థలు పడాలి ఆ బిడ్డతో. గుంటూరు సంఘ పెద్ద, వాళ్ళ పెద్ద అబ్బాయికి పెళ్లి చేశారు, చిన్న అబ్బాయిని సేవకు పంపించారు. వాళ్ళ పెద్ద అబ్బాయికి కొండై కాలనీ, వాళ్ళ పెద్ద అబ్బాయికి బిడ్డ పుట్టాడు, బట్ ప్రీమెచ్యూర్. ఒక 2 నెలల క్రితమే పుట్టేసినట్టున్నాడు. గమ్మత్తు చెప్పన, భార్యాభర్తలు తప్ప సంవత్సరం రోజులు ఆ బిడ్డని ఎవ్వరు చూడలా, గదిలోంచి బయటికి తీసుకురాల. మొన్న ఫస్ట్ బర్త్డేకి ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. అది ఇక్కడ ఎక్కడుంటాడు? కాదు, తుని, ఇక్కడ ఏదో ఊర్లో ఉంటాడు. ఇటు తీసుకొచ్చారు వాళ్ళు, అన్నవరం అనుకుంటారు. సంవత్సరం రోజులు భార్యాభర్తలు తప్ప, అంటే ఇంకే ఒక్కరు చూడడానికి వచ్చినా ఆ బిడ్డకి ఇన్ఫెక్షన్ అయిపోద్ది. 7 నెలలకు ప్రీమెచ్యూర్. అదే అంటాను, కొన్ని సందర్భాల్లో అర్జెంటుగా నేను గణపరచబడిపోవాలి, ప్రమోషన్ వచ్చేయాలి, అర్జెంట్ అన్నీ అయిపోవాలంతే. మొన్నే జాయిన్ అయ్యాడు, ఎక్కడ? టీచర్ ఉద్యోగంలో. నెల తిరిగేసరికి హెచ్ఎం పోస్ట్ ఏమైనా ఖాళీ ఉందా సార్? ఓరి నీ దుంప దగ్గర, నువ్వు మొన్నేరా డిఎస్సి రాసి టీచర్ అయిందే, వీడికి వెంటనే ఏ పోస్ట్ కావాలంట? హెచ్ఎం పోస్ట్ ఎప్పుడు ఇస్తారండి? ఇంక నెలలో ఊడిపోతాడు అనగా, నెలలో రిటైర్డ్ అయిపోయి ఇంటికెళ్ళి అప్పుడు ఇస్తాడు హెచ్ఎం పోస్టు, SSS పోస్టు, డిఎం పోస్టు, ఆర్ఎం పోస్టు. ఇది ఆ పోస్ట్లో రిటైర్డ్ అయ్యాను తృప్తి. పెన్షన్ డబ్బుల్లో ఒక 125 రూపాయలు ఎక్కువ ఇస్తారంట, తృప్తి. చేరకు మునిపే వద్దు. కొన్ని సందర్భాల్లో మనం అవసరపడతాం. సార్ 5 లక్షలు ఇస్తాం సార్, చెప్పానా? అత్యవసరంగా గొప్పవాళ్ళం అయిపోవాలనుకుంటే చేతులు తడుపుతాం. వద్దు. తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తారు. ఓపిగ్గా ఎదురు చూద్దాం. చాలా కాలముగా మిమ్మల్ని తొక్కిపట్టి, చాలా కాలంగా మీ ఫైళ్ళు మరుగు చేస్తున్నారా? విశ్వసించండి. ఇంతకాలం ఓపిగ్గా ఎదురు చూశారు కదా,
సియోనును కరుణించే సమయం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. ఈ నెలలో బృహత్తరమైన గొప్ప కార్యాలు, ఘన కార్యాలు, భీకర కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. తగిన సమయం, డ్యూ టైం చెప్పాలి. పానదాయకుల అధిపతి భక్ష్యకారుడు, పానదాయకుల అధిపతి భక్ష్యకారుడు, వాళ్ళిద్దరు కలలుగన్నారు. తెల్లవారుసరికి ఒక్కొక్కడు 70 mm మొహం పెట్టుకుని కూర్చొని ఉన్నారు. యోసేపు అడిగారు, అయ్యలారా ఎందాక మీరు చింతిస్తూ ఉంటారు, ఏటైంది? అదే నిన్న రాత్రి కలగన్నావురా. 13వ కీర్తన చూపెట్టాను 1వ తారీఖు. ఎందాక నేను పగలంతా బాధపడాలి, పగలంతా బాధపడాలి అంటే రాత్రి ఏదో జరిగింది, రాత్రి ఏదో కల వచ్చింది. సరే, యోసేపు వాళ్ళిద్దరి కలల భావాలు చెప్పేసి పానదాయకుల అధిపతి చేతులు పట్టుకున్నాడు. చినండి, పానదాయకుల అధిపతి చేతులు పట్టుకొని, అయ్యా ఆ మాట చదువుదామా? పాపం తనకి ఎంత వివరణ ఇచ్చుకున్నాడో వాళ్ళకి. పానదాయకుల అధిపతికి ఎంత వివరణ ఇచ్చుకున్నాడో. ఆదికాండం 40, ఆదికాండం 40 13వ వాక్యం నుంచి వద్దాం. ఆదికాండం 40 13వ అధ్యాయం 13వ వాక్యం నుంచి. ఇంకో 3 రోజుల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీవు అతనికి పానదాయకుడివై ఉన్ననాటి మర్యాద చొప్పున, కాబట్టి వినండి, నీకు క్షేమం కలిగినప్పుడు, రాజుగారి ఎదుట నీవు ఉన్నప్పుడు టక్క నన్ను జ్ఞాపకం చేసుకో, నా యందు కరుణించి ఈ ఇంట్లో నుంచి నన్ను బయటికి రప్పించు. ఎలాగనగా నేను అది నిశ్చయం. మరి ఈ చెరసాల్లోకి రావడానికి కూడా నేను ఏ తప్పుడు పని చేయలేదని అతనితో అయిందా? ఏం చెప్పాడు? 14వ వాక్యం చూడండి. నీకు క్షేమము కలిగినప్పుడు, అందరు చెప్పండి ఆ మాట. నీకు క్షేమము కలిగినప్పుడు చెప్పాలి. నీకు క్షేమము కలిగినప్పుడు నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి. 23వ వాక్యం చదవండి. 23వ వాక్యం. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనకపోగా, ఎందుకురా నీకు తొందర జోసప్పా? జోసప్పా, ఎందుకు తొందర? ఓపికతో ఉండమన్నానా? ఓర్పుతో ఎదురు చూడమన్నానా? ఎందుకు ఆళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటావే? ఆళ్ళ చేతులు వీళ్ళ చేతులు పట్టుకుంటావే? చేతిలో డబ్బు ఉందని లంచాలు ఇస్తున్నావు ఎందుకు? నేను కదా చెయ్యాలి, నా చిత్తానుసారంగా కదా నువ్వు నడవాలి, నా చిత్తంలో నువ్వు సెంటర్ పాయింట్లో ఉన్నావు కదా. అతను జ్ఞాపకము చేసి కొనకపోగా 2 సంవత్సరాలు. అరే, నేను క్లారిటీ కూడా చెప్పాను కదా సార్ నీకు. నేను ఈ జైల్లోకి రావడానికి నేను ఏ తప్పు చేయలేదన్నాను కదా. ఏంటి సార్ బాధపడతాం? సార్, ఫైల్లో ఉన్న లిస్ట్ ప్రకారం నెక్స్ట్ ప్రమోషన్ నాదే కదా సార్, మీకు తెలుసు కదా సార్. నిజం చెప్పావు, కానీ జరగట్లే. 2 సంవత్సరాల తరువాత రాజు కలగనడం, అప్పుడు పానదాయకుల అధిపతికి స్ట్రైక్ అవ్వడం. గమనించండి, డ్యూ టైం. ఒకవేళ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొని రాజుగారితో మాట్లాడి నిమిషాల మీద యోసేపును గనక రిలీజ్ చేసి ఉంటే, ఇప్పుడు ఐగుప్తు దేశంలో యోసేపు ఏం చేస్తాడు? ఎక్కడన్నా ఎవరింటికన్నా వెళ్ళి, రమేష్ గారి ఇంటికి వెళ్ళి, సార్ నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి సార్, మీతో పాటు నేను కూడా వచ్చి మీ వ్యాపారంలో ఏదో వృత భక్తి సాయం చేస్తాను సార్ అన్నాడు అనుకోండి. పొతీఫర్ ఫోన్ చేస్తాడు. పొతీఫరు, ఇదిగో రమేష్ యోసేపు వాడేమో కుర్రాడు ఎవడో వచ్చినట్టున్నాడు నీ దగ్గరికి. అవును సార్, నాతో పాటు ఏదో పని చేస్తానంటే ఈ మాక. వాడు మా ఇంట్లో దరిద్రమైన పని చేశాడు తెలుసా, ఆడు దరిద్రుడు కాడి పని మాక
అని చెప్తాడు. ఇప్పుడు యోసేపు ఏం చేస్తాడు ఐగుప్తులో? ఎవరు పనిస్తారు ఐగుప్తుకి? అలాగని మరలా వాళ్ళు సొంతూరు వెళ్ళిపోతాడా? గతంలో బట్టలోడు తీసి బావిలో వేశారు, ఈసారి అట్లా కాదు, ఏకంగా చంపేసి ముక్కలు చేసి ఆవకాయ పెట్టేస్తారు. మగాళ్ళు ఆవకాయ పెట్టడం ఎందుకులే, మీ తర్వాతే ఆవకాయ పెట్టాలంటే. ఇప్పుడు యోసేపు ఏమైపోతాడు? డ్యూ టైం ఇంకో 2 సంవత్సరాలు జైల్లోనే కూర్చోబెట్టాడు దేవుడు. 105వ కీర్తన అద్భుతం. 105వ కీర్తన 19 నుంచి 22 వరకు. 105వ కీర్తన 19 నుంచి 22 వరకు. అతడు చెప్పిన సంగతి నెరవేరేంత వరకు యెహోవా వాక్కు అతన్ని, దేవుని వాక్యం అతన్ని పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది. రాజు వర్తమానము పంపి అతనిని బాబు వదిలేశాడా? కాదు, రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించి ప్రజలను ఏలినవాడు అతనిని, రాజుగారే అతన్ని విడిపించాడు. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, యావదాస్తి మీద చప్పడు కొడుతూ ప్రభువుని స్తుతించు. ఎంత గొప్ప ప్రమోషన్, ఎంత గొప్ప ప్రమోషన్! ఒరే పోతీఫరుగా, నేను మీ ఇంట్లో ఉన్నంతకాలం మీ ఇంటి మట్టుకే నేను ఆఫీసర్ని. ఇప్పుడు దేశంలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరికీ నేను ఎవరు యోసేపు అన్నదమ్ములు కాదు ఈ పోస్ట్ ఇచ్చింది. జనములను ఏలే రాజే, అధిపతులను ఏలుబడి చేసే రాజే గణపరిచాడు. ఎంత అద్భుతమండి ఈ మాటలు. ఉదయాన్నే నేను చదువుతున్నప్పుడు నాకు ఎంత అద్భుతం అనిపించింది. మళ్ళీ చదువు ఆ మాటలు. అందరూ కలిసి గమనించండి. సాక్షాత్తు రాజుగారే వర్తమానం పంపి అతనిని, ప్రజలను ఏలుబడి చేస్తూ ఉన్న రాజే అతనిని, ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను ఏలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటికి యజమానిగా, తన యావదాస్తి మీద అధికారిగాను అతనిని, స్తోత్రం చెప్పు గట్టిగా, తగిన సమయముందు నా తండ్రి మనల్ని హెచ్చించాలి, గణపరచాలి, ప్రమోషన్ ఇవ్వాలంటే ఓపికగా ఎదురు చూద్దాం. కొంచెం ఆలస్యంగా రావచ్చేమో కానీ అత్యద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించును గాక. అత్యున్నతమైన స్థానాన్ని ప్రభు కలుగు చేయును గాక. ఓపిక. దావీదంటాడు, యెహోవా కోసం నేను సహనముతో. 4వ మాట 5 పవర్. యెషయా గ్రంథం 40:31. యెషయా గ్రంథం 40:31. యెహోవా కోసం ఎదురు చూడండి, యెహోవా కోసం ఎదురు చూడండి, కనిపెట్టుకొని ఉండండి, మీరు నూతన బలాన్ని పొందుదురుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని కొరకు ఎదురు చూడండి, మీరు నూతన బలాన్ని పొందుతారు. లూకాసు సువార్త 24వ అధ్యాయం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 49వ వాక్యం. నా తండ్రి, లూకాసు సువార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచూ ఉన్నాను, మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు పట్టణములో నిలిచి ఉండండి. ఓపిగ్గా నిలిచి ఉండండి. ఇది 40వ రోజు. తలలు పైకెత్తండి. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు 40వ రోజు. 40వ రోజు ప్రభు చెప్తున్నారు, శక్తిని పొందుకునేంత వరకు కనిపెట్టండి, కనిపెట్టండి, కనిపెట్టండి. ప్రభువా 3 రోజులా, 7 రోజులా, 9 రోజులా,
21 రోజా? ప్రభు అంటారు, సంఖ్య న్యూమరాలజీ కాదు ఇక్కడ, సంఖ్యాశాస్త్రం కాదు ఇక్కడ, శక్తిని పొందుకునేంత వరకు ఓపిగ్గా కనిపెట్టండి, ఎన్ని రోజులైనా సరే. అందుకే శనివారం పూట జరిగే ప్రార్థన ఏమంటారు తెలుసా? కనిపెట్టు కూడిక. కనిపెట్టు కూడిక, ఇంగ్లీష్లో టారీ మీటింగ్. టారీ అంటే శనివారం, అంటే లైవ్ వచ్చాక విజ్ఞాపన కూడికని పెట్టాం, కానీ వాస్తవంగా శనివారం జరిగే కూడిక పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు కూడిక. మీలో పరిశుద్ధాత్మ అనుభవాలు లేని వాళ్ళు, మీలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా నామకార్థ భక్తి చేస్తూ ఉన్న వాళ్ళని హెచ్చరిస్తున్నాను, ఇక మీదటైనా శనివారం సాయంకాలం ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేందుకు, అందుకోసమే ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది గనక శనివారం సాయంకాలం పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టు కూడికలో పాలు పొందండి. కనిపెట్టండి. అయ్యగారు 7 శనివారాలు వస్తే సరిపోద్ది అయ్యగారు? అరే, ఇదేం మిషన్ కాదు. ఏ మిషను? ఉషా మిషనా? ఉషా కుట్టు మిషనా? ఇది మిషన్ కాదు. 7 వారాలు, 7 శుక్రవారాలు, 7 బుధవారాలని శక్తిని పొందుకునేంత వరకు, శక్తిని పొందుకునేంత వరకు కనిపెట్టాలి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన వారిని కలుసుకొని, మీరు యెరూషలేము నుండి వెళ్లకుండా నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టండి, కనిపెట్టండి, కనిపెట్టండి. టారీ లేక పేషియన్స్లీ, ఓపికతో కనిపెట్టండి, ఓపికతో కనిపెట్టండి, 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 కనిపెట్టండి. అనుకొనని గడియలో అకస్మాత్తుగా నా దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకొనును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. 6వ మాట ఉన్నాయి ఇంకా రెఫరెన్స్లో, కానీ కట్ షార్ట్. 6వ మాట ప్రామిసెస్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, 6 క్షమించండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. తలల పైకెత్తండి. ఇదిగో ఇంతమందిలో అనేకులు, అందరూ అనలేను కానీ అనేకులు దేవుని ద్వారా వాగ్దానాలు పొంది విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానాలు అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని పోలి మీరు కూడా నడుచుకోవాలని ఈ మాటలు చెప్తున్నాను. చెప్తూ 13వ వాక్యం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్ప వానితోడని ప్రమాణం చేయలేకపోయిన గనక, 15వ వాక్యం, ఆ మాట నమ్మి, దేవుని వాగ్దానాన్ని నమ్మి, దేవుని వాగ్దానాన్ని నమ్మి అతడు ఓర్పుతో, చెప్పాలి, అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మనకు అనిపిస్తుంటుంది ఆగస్టు 20 వచ్చేసింది, ఆగస్టు 24 వచ్చేసింది, ఆగస్టు 29 వచ్చేసింది, అయ్యో ఆగస్టు 30 వచ్చేసింది, 31 సాయంకాలం అయిపోయింది. మన విశ్వాసం ఏమిటంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చెప్పండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పడానికి మనిషి కాదు, అబద్ధమాడుటకు చేతగాని దేవుడు
మన దేవుడు. ఆయన చెప్పిన మాటలలో ఏదియు తప్పిపోదు. భూమి ఆకాశాలు గతించినా నా దేవుని మాటలు గతించవు. ఇదంతా మనం విశ్వసించినప్పుడు అబ్రహాం అనుకున్నాడు 99 సంవత్సరాల వయసు వచ్చేసింది, అందుకే ఈ దేవుడి సంగతి నాకు తెలిసే మా ఆవిడ మాటిని హాగర్ని అక్కును చేర్చుకున్నాను అంటాడు. కానీ దేవుడు అంటాడు పెచ్చమాలోకమా, హాగర్ ద్వారా కలిగింది అడవి ఒలీవా. హాగర్ ద్వారా కలిగింది లోక సంబంధమైన దీవెనలు. ఇస్సాకు వలనైనదే, ఇస్సాకు శారమ్మ ద్వారా వచ్చిన ఆశీర్వాదమే నిత్య ఆశీర్వాదం, అది పరసంబంధమైన ఆశీర్వాదం. కొన్ని సందర్భాల్లో మన జ్ఞానము మన తెలివితేటలను బట్టి పొందేస్తున్నాం, చెందేస్తున్నాం. కానీ ఓపికతో వాగ్దాన ఫలం అనుభవిస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 10వ అధ్యాయం, అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35, 36. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారైతే వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరం. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నారు. ఒకవేళ ఈ ఆగస్టు నెలలో ఇచ్చింది ఈ ఆగస్టు నెలలోనే జరిగిపోవాలని ఏం లేదు. ఓపిక ఏదో ఒక సబ్జెక్టు, ఏదో ఒక విషయం కోసం ప్రార్థన చేశారు, అది ఈ నెలలో జరిగిపోవాలని ఏం లేదు కదా. ఉదాహరణ, సంతానము ఈ నెలలోనే ఎటు జరిగిపోద్ది. అందుకే నేను కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ నెలలోనే శుభ ఆనవాలు అనుగ్రహించండి వీళ్ళకి. అర్థమైందా? శుభ ఆనవాలు అనుగ్రహించండి. అలాగే కొన్ని దేవుడు ఒక సమయాన్ని, డ్యూ టైం, దేవుడు ఒక తగిన సమయాన్ని నిర్దేశించి పెట్టాడు. ఆ సమయంలో జరిగేటట్లుగా ఏ వాగ్దానమైనా ఆత్మీయులుగా ఈ ఒక్క వాగ్దానాన్ని పట్టుకోమని కాదు, ఈ సంవత్సరంలో దేవుడు ఒక్కొక్క నెల ఏ వాగ్దానాలు ఇచ్చాడో మీరు ప్రార్థన చేసుకునే ప్రతిసారి ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ఓపికతో ఎదురు చూడండి. వాగ్దాన ఫలము కలుగును గాక. ఆమేన్. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. పర్ఫెక్షన్. ఆఖరి మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. ఏ విషయములోనైనను మరలా అందరు చదవండి. బాల్కనీలో ఉన్న వాళ్ళు వాక్యాన్ని తీశారా? అందరు వాక్యాన్ని చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కూడా కొదువు లేని వారి ఉండునట్లు ఓపికతో లేక ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి. మీలో ఓర్పు ఉందే, ఆ ఓర్పు మీలో తన క్రియను కొనసాగింపనివ్వండి. ఏ విషయంలోనూ మీరు కొదువు లేకుండా సంపూర్ణులై, పర్ఫెక్ట్. ఆత్మీయులు సంపూర్ణులు అవ్వాలంటే వాక్యం. యేసుక్రీస్తు సర్వాంగ సుందరుడు. షోలమ్మితి అంటుంది కదా, నా ప్రియుని విశేషం ఏమిటి అని అంటారా? 10,000 మందిలో కూడా నేను నా ప్రియుణ్ణి గుర్తించగలను, కనుగొనగలను. అంత మనోహరుడు. మరి అంత మనోహరుడైన యేసు ప్రభు ఎదుట మసిబొగ్గును ఉంచుందనుకో, చెప్పు, బాగోదు. అందుకని ఆయన ఏం చేశారు తెలుసా? సంఘము మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏది లేకుండా మహిమ గల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలని ఆయనే బాధ్యత వహించాడు. అంటే వాక్యం.
వాక్యం. మనల్ని సంపూర్ణ సిద్ధి కలుగు చేసేది దేవుని వాక్యం. పౌలు అంటారు కదా, చదవక్కర్లేదు, నేను ముగిస్తున్నా. సంఘములో ప్రతి మనుష్యుని సంపూర్ణపరచాలని మానక బుద్ధి వాక్యం 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 వాక్యం. లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. వీధి సువార్తలో పైపైనే చెప్పేశారు యేసయ్య. కానీ ఇంటికి వచ్చాక శిష్యులతో సవిస్తారంగా మాట్లాడుతున్నారు. ఏమని? వింటారు కానీ చూడండి, తలలు పైకెత్తండి. నా దేవుని మాటలు వింటున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. వాక్యం అంటుంది, ఫస్ట్ మాట, వింటారు కానీ నమ్మి బాప్తిసం పొందరు. ఇక్కడ అందరూ కాదు కానీ వేళ్ల మీద లెక్క పెట్టేటట్లుగా 2-3 సంవత్సరాలుగా, లేక 10 సంవత్సరాలుగా, లేకపోతే 12 సంవత్సరాలుగా కొంతమంది వస్తూ ఉన్నారు, వింటున్నారు. నేను పాడే పాటలు ఇష్టం, నేను చెప్పే వాక్యం ఇష్టం, నేను చెప్పే ఇంగ్లీష్ పదాలు ఇష్టం, అన్నీ ఇష్టం. వింటారు కానీ నమ్మి బాప్తిసం పొందని ఒకరుంటారు. ఒక గ్రూప్ ఉంది, వేళ్ల మీద లెక్క పెట్టేటట్టు. వాళ్ళ హృదయంలో పడిన వాక్యాన్ని ఆకాశ పక్షులు ఏమైపోతున్నాయి? 2. రాతి నేలన పడిన విత్తనాలను పోలిన వాళ్ళు ఎవరంటే, హల్లెలూయా చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఇదిగో వినేటప్పుడు సంతోషంగా, అసలు నేను జోక్ చెప్పకపోయినా వస్తుందే, అంత లేదు జోకు, జస్ట్ అదే జోకు. కానీ వాక్యం చెప్పేటప్పుడు సంతోషంగా వింటారు. కొంచెం కాలం నమ్ముతారు వాక్యాన్ని. చిన్న శోధన వచ్చింది అనుకోండి, ఇక అడ్రస్ ఉండదు. ఇది 2వ బ్యాచ్. 3వ బ్యాచ్, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు పోలిన వాడు ఎవరు? వింటారు. కొంతకాలము గడిచాక జీవన సంబంధమైన ధనభోగము చేత నోట్ పరిపక్వముగా. మన సబ్జెక్ట్ ఏంటి? ఆఖరి మాట పర్ఫెక్ట్. పరిపక్వముగా ఫలించరు. వినండి, చాలామంది వింటారు, శ్రద్ధగా వింటారు, సంతోషంగా వింటారు, బాగా వింటారు. కానీ ఇంటికి వెళ్ళాక సమాజంలో ఉన్నారు కనుక బోల్డెన్ సమస్యలు, బాధలు, డబ్బు లేక, ఇట్లాంటి ఐహిక విచారాలు. మన కారు లేదే, మన ఇంట్లో డబల్ కాట్ లేదే, మన ఇంట్లో 4 ఫ్రిడ్జ్లు లేవే, ఎందుకు 4? ఇట్లా ఆలోచించి ఐహిక విచారాల చేత పడిపోతారు. 4th బ్యాచ్. యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాలు విని, 15వ వాక్యం, మంచి నేలన పడిన విత్తనాలను పోలిన వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం చెప్పేటప్పుడు సంతోషంగా వినకపోయినా, ఎట్లా వినకపోయినా, వాక్యం చెప్పేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో. నా తోటి సేవకులు అదే చెప్తూ ఉంటారు. మీరు హల్లెలూయా అని 3-4 సార్లు చెప్తే కానీ వాళ్ళు అందులోంచి బయటికి రాలేకపోతున్నారన్న. ఎందుకురా? మీరు వాక్యం చెప్పేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వింటూ ఉంటారన్న రాజమండ్రి వాళ్ళు అని చెప్తున్నారు. అమ్మ పుట్టిల్లు మేనమామ తెలుసు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా.
యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని విని దాన్ని అవలంబిస్తూ ఓపికతో ఫలిస్తాం. పర్ఫెక్షన్. దేవుని వాక్యం మనకు సంపూర్ణ సిద్ధి కలుగ చేయునుగాక. 7 మాటలు సంపూర్ణంగా బోధించాను. విశ్వసించండి. సమయం దొరికినప్పుడు అంతా బాగా వినండి ఈ వాక్యాలు. మీలో ఉన్న విశ్వాసాన్ని పదును పెట్టుకోండి, మెరుగుపరుచుకోండి. ఓపికతో ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రతిదీ తగిన సమయంలో నా తండ్రి ఆశీర్వదించి కార్యాలు జరిగించునుగాక.